ఆశయాలను ఆస్తిగా ఇవ్వాలి. ఆస్తుపాస్తులను ఎవడూ ఇస్తాడు ఆస్తిని. 20,000 ఇచ్చినాడు 20,000 ఇస్తాడు, 20 కోట్లు ఇచ్చినాడు 20 కోట్లు ఇస్తాడు. కానీ ఆశయాలను కొడుకులకు కూతుర్లకు ఆస్తిగా, ఆశయాలు ఏంటి? భక్తిలో మా నాన్న బలవంతుడు ఆశయం. భక్తిలో ప్రార్థన చేసిందంటే మా అమ్మ టిఫిన్ అరిగిపోవాలా, మధ్యాహ్నం అరిగిపోవాలా, రాత్రి వచ్చేయాలి, అప్పుడు కానీ లేసేది కాదు. ఆశయం. నీ కూతురు నీ దగ్గర చూసి నేర్చుకోవాల్సింది అదే. మా అమ్మ మోకరించిందంటే బాబోయ్ తిట్టుకుంటారు ఫస్ట్ పిల్లలు. అబ్బా ముందు అన్నం పెట్టమా అని ఏదో అంటారు. కానీ వాళ్ళకి మాత్రం నువ్వు చచ్చిపోయినాక, నువ్వు లేకపోయినప్పుడు, నీకు బాగలేనప్పుడు, నువ్వు చదివినా నువ్వు చేసిన బైబిల్ భక్తి ఉంటుంది చూడు, అది మాత్రం వాళ్ళకి పిండేస్తుంది. ఇలా చేసిందా మా అమ్మ బాబోయ్ అని నిన్ను ఏడిపిస్తుంది, నవ్విస్తుంది, భక్తిపరుడుగా మారుస్తుంది. ఆశయం ఆస్తిగా ఇవ్వు. ఆస్తుల్ని కాదు, అంతస్తుల్ని, డాబాల్ని కాదు.